హాయ్ అన్న, నమస్తే అందరికీ. నేను మీ అలీ మేజర్ మోటార్స్, మా తెలంగాణ స్టేట్లో జగిత్యాల జిల్లా అన్న. ఈరోజు డేట్ వచ్చేసి 8వ తారీఖు సండే, డిసెంబర్ నెల 2024. నేను ఢిల్లీలోనే అవైలబుల్గా ఉన్నా. ఇప్పుడు మన దగ్గరికి ఈ బండి ఏదైతే ఉందో ఈ బండి ఢిల్లీలోనే ఉంది. బండి కావాలనుకుంటే ఢిల్లీకి మీరైనా రావాలి, లేదా మీ పేమెంట్ అయినా రావాలి. రెండిట్లో ఏ ఒక్కటి జరగకపోయినా కానీ బండి మీ దగ్గరికి రాదన్న. అండ్ ఏ బండికైనా కానీ ఇక్కడ లోన్ అవ్వదు. ఫుల్ పేమెంట్ అయితేనే బండి ఇక్కడ నుంచి లిఫ్ట్ అవుతుంది. దీంట్లో రూపాయి తక్కువ ఉన్నా కానీ బండి ఎవరన్నా బండి ఇస్తారు. బండి పేపర్లు ఇస్తాం. పేపర్లు ఇచ్చిన తర్వాత మీరు మీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. కంటైనర్ అంటే కంటైనర్, బై రోడ్ అంటే బై రోడ్, లేదా మీరు తీసుకెళ్తా అంటే మీరు తీసుకెళ్ళవచ్చు. ఏ బండి కావాలన్నా సరే, ఎవరికి ఇంకే బండి కావాలన్నా సరే, బండ్లు మాత్రం ఢిల్లీలోనే ఉంటే ఢిల్లీ నుంచే తీసుకోవాలి. ఒకవేళ మీకు ఏదైనా బండి చూసి పెట్టాలి, మీ రిక్వైర్మెంట్ ఏదైనా చూసి పెట్టాలంటే ఖచ్చితంగా మీది అడ్వాన్స్ పేమెంట్ లేనిది మీకోసం ఎటువంటి బండిని చూడడం కుదరదన్నా. అది నేను కాదు, ఎవరు చూడడం కుదరదు. ఎవరు సొంతంగా మీరు చెప్పారు కదా ఫోన్లో అని చెప్పేసి మీకోసం టైం వేస్ట్ చేసుకొని తిరగడం కుదరదు. అయితే మీరు రండి, లేదా మీ టోకెన్ ఉండాలి, లేదా మీ ఫుల్ పేమెంట్ ఉండాలి. డైరెక్ట్గా ఓనర్ అకౌంట్ డీటెయిల్స్ ఇస్తాం, అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత బండి ఇక్కడ నుంచి పేపర్లతో ఆర్టీఓ ఆఫీస్లోకి వెళ్ళి పేపర్లు సబ్మిట్ చేసి ఆ పేపర్లన్నీ మీ పేరు మీద మార్చి ఇక్కడ నుంచి పంపించడం జరుగుతుంది. ఇక బండి డీటెయిల్స్ వస్తే ఫోర్డ్ ఇకో స్పోర్ట్ 2015 రిజిస్ట్రేషన్, ఓనర్షిప్ వచ్చేసి సెకండ్. ఇది టైటానియం ఆప్షనల్ అన్న. దీంట్లో 6 ఎయిర్ బ్యాగులు వస్తాయి, పుష్ బటన్ స్టార్ట్ వస్తుంది. 79,000 కిలోమీటర్ తిరిగింది బండి. 2 కీస్ అవైలబుల్గా ఉన్నాయి. మాన్యువల్ గేర్ సిస్టమ్, డీజిల్, 5 అలై వీల్స్ వస్తాయి, అది కంపెనీ నుంచి వస్తాయి. టైర్లు వచ్చేసి 70 నుంచి 80% వరకు టైర్లు ఉన్నాయి. స్టెప్నీ టైర్ ఒకటి వచ్చేసి అది 50% వరకు స్టెప్నీ టైర్ ఉంది. అండ్ బండి రెస్ట్ ఆఫ్ ద బండి మొత్తం ఫ్రంట్ నుంచి బ్యాక్ వరకు అంత ఒరిజినల్. ఓన్లీ ఒక డిగ్గీ మాత్రం, డిగ్గీ ఒకటి అది రిపేర్ అయిందన్న. డిగ్గీకి వెనక నుంచి దెబ్బ తాకింది, అది రిపేర్ అయింది, అది ముందే చెప్తున్నాను. అండ్ బ్యానెట్ మీద చిన్న చుట్ట ఉంది. అండ్ ఇంతే తప్ప ఇంజన్ సైలెంట్ ఉంది. అండ్ ఎక్కడ లీకేజ్ లేదు, ఎటువంటి ఇబ్బంది లేదు. బండిని ఎక్కడికైనా సరే ఇన్సూరెన్స్ అవైలబుల్గా ఉంది, పొల్యూషన్ ఉంది, పేపర్లు అన్ని పోస్ట్లో ఉన్నాయి. బండి ఎక్కడికంటే అక్కడికి పంపించడం జరుగుతుందన్న. బండి ధర వచ్చేసి 3,75,000 ఉంది. చిన్న మొత్తంలో బార్గెనింగ్ ఉంది. బార్గెనింగ్ అంటే చాలామంది ఒక 4 లక్షలు చెప్తే ₹1,00,000 అడుగుతున్నాను. అట్లా ఏది జరగదు. కూరగాయల వ్యాపారం ఎక్కడ ఉండదన్న. క్లీన్గా బయట ఎక్కడ చెక్ చేసుకోండి. ఓకే అనుకున్న వాళ్ళు మాత్రమే దయచేసి ఫోన్ చేయండి. టైంపాస్ కోసం రోజుకు దాదాపు 600 కాల్స్ ఏమో 700 కాల్స్ వస్తాను. 370, 450 మొత్తం ఏబీసీడీలు కూడా తెలియదు, వాళ్ళు ఫోన్ చేస్తున్నారు. అన్న బ్లూ కలర్ కారు, అన్న రెడ్ కలర్ కారు, కార్ పేరు కూడా తెలియదు అడుగుతున్నారని. అట్లా దయచేసి అడగండి. ఏదైనా కావాలి, పర్ఫెక్ట్గా కావాలనుకుంటే ఫస్ట్ వీడియో మొత్తం చూడండి. ఓకే అనుకుంటేనే ఫోన్ చేయండి. మీ టైం ఖరాబ్ చేసుకోండి, లేకపోతే మీ టైం ఖరాబ్ వద్దు, నా టైం ఖరాబ్ వద్దు. ఎవరి టైం అందరిది వాల్యుయబుల్ టైం అన్నా. ఎవరి టైం వేస్ట్ చేసుకోకండి. కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే డైరెక్ట్గా పేమెంట్ ఓనర్కి చేసుకోవాలి. దానికంటే ముందు ఖచ్చితంగా బండిని మీ పేరు మీద మీకు ఆపాలి అని అనుకుంటే ఖచ్చితంగా దానికి అడ్వాన్స్ పేమెంట్ లేని ఎవరు ఏ బండిని మీకోసం ఆపరు, మీకోసం ఎవరు ఆగరు, మీకోసం ఎవరు తిరగరన్న. అది మాత్రం క్లియర్. బండిని చూపిస్తే ఒకసారి చూసుకోండి, ఫ్రంట్ నుంచి చూసుకోండి. 0909 ఫ్యాన్సీ నెంబర్ కూడా ఉంది, కానీ ఈ నెంబర్ మీకు పనిచేయదు. ఈ బండి అక్కడికి వచ్చిన తర్వాత నెంబర్ ప్లేట్ చేంజ్ అయిపోతుంది. మీరు ఏ రిజిస్ట్రేషన్ ఆ రిజిస్ట్రేషన్ తోటి నెంబర్ వస్తుంది. ఫ్రంట్ గ్లాస్ ఒకటి చేంజ్ చేయండి. అండ్ అలై వీల్స్ వస్తాయి బండికి. C8 టైర్లు ఉన్నాయి. ఆ టైర్లు వచ్చేసి కూడా ఇవి 80% వరకు టైర్లు ఉన్నాయి. స్టెప్నీ వచ్చేసి 40%, 50% వరకు స్టెప్నీ ఉంది. అన్ని BE సిరీస్ ఫోర్డ్ గ్లాసులే ఉన్నాయి. అండ్ ఇంటీరియర్ చూపిస్తా. మజాకి బాత ఏంటంటే దీంట్లో ఇంటీరియర్ ఒకటి మజా ఉంది. ఇది రావట్లేదు కానీ పంచింగ్ అంతా ఒరిజినల్. ఒకసారి ఇంటీరియర్ చూడండి. ఇది స్టీరింగ్ మౌంట్ కంట్రోల్స్ తోటి వస్తాయి. ఎయిర్ బ్యాగ్ ఇక్కడ ఒకటి. అండ్ ఫస్ట్ పుష్ బటన్ స్టార్ట్ ఒకటి ఎయిర్ బ్యాగ్. అండ్ ప్యాసింజర్ సైడ్ ఒకటి 2 ఎయిర్ బ్యాగులు. అండ్ బ్లాక్ కలర్ ఇంటీరియర్ పిల్లర్లో ఒకటి 3. అండ్ ఈ సీట్లో ఒకటి 4. ఇది ఒకటి 5. అండ్ వెనకాల ఈ పిల్లర్లో ఒకటి ఇక్కడ 6 ఎయిర్ బ్యాగులు ఉంటాయి అన్న. బండిలో 6 ఎయిర్ బ్యాగులు ఉన్నాయి. మాన్యువల్ గేర్ సిస్టమ్. బండి టోటల్ ఒరిజినల్. అండ్ ఒకసారి రీడింగ్ మొత్తం 79,000 తిరిగిందన్న బండి. కావాలంటే మీరు వచ్చి చూసుకున్నా సరే, పంపించమన్నా సరే, ఎక్కడికంటే అక్కడికి పంపించేస్తా. ఒకసారి చూసుకోండి. డోర్ అంతా ఎక్కడ రస్ట్ లేదు, ఎక్కడ డెంట్ లేదు, ఎక్కడ పైన టోటల్ ఒరిజినల్ వెహికల్ ఉంది. అండ్ ఒకసారి ఎక్కడైతే డిగ్గీ రిపేర్ అయిందో అది కూడా చూపిస్తానండి. ఇది స్టెప్నీ టైర్ కాదు, ఇది వేరే టైరు. స్టెప్నీ టైర్ వేరే ఉంది. అండ్ డిగ్గీ చూడండి, ఇక్కడ చిన్న దెబ్బ తాకింది. అండ్ ఇటు సైడ్ రిపేర్ అయింది ఇక్కడ. బస్ ఇది తప్ప ఇంకేం లేదన్న. ఊఫర్ సిస్టమ్ ఉంది, అది ఇస్తారా ఉంచుకుంటారా తర్వాత సంగతి. చాలామంది ఇవ్వరు, దాచుకుంటారు, వాళ్ళు ఉంచుకుంటారు. అండ్ సిల్వర్ కలర్లో బండి ఉన్నది మనకి. అన్ని సేమ్ సిరీస్ గ్లాసులు ఉన్నాయి. ఈ టైర్ ఒకటి స్టెప్నీ టైర్. ఇది స్టెప్నీ ఈ టైర్ సార్, అది ఆ టైర్ సార్.
ఇది ఎయిర్ బ్యాగ్ చెప్పలేదా, సీట్లో కూడా ఎయిర్ బ్యాగ్ ఉంటుంది. ఒకసారి ఇంటీరియర్ పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ అన్నీ వస్తాయి బండి. టైటానియం ఆప్షనల్, ఫుల్ టాప్ బండి, ఇంతకంటే టాప్ లేదన్న. ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ వస్తుంది మనకి. అండ్ ఒకసారి ఇంజన్ కండిషన్ చూపిస్తాను మీకు. ఫ్రంట్ బట్ హైర్గా ఓల్డ్ మెటీరియల్, గట్టి మెటీరియల్, బానెట్ చూసుకోవచ్చు. దీని సంగతి వదిలేయండి. బానెట్ ఒరిజినల్ పేస్టింగ్, అప్రాన్గా. ఫ్రంట్ నుంచి ఎటువంటి మారలేదు, అంటే ఫ్రంట్ నుంచి ఎటువంటి దెబ్బ లేదు, ఎటువంటి యాక్సిడెంట్ లేదు. ఇంజన్ ఇక్కడ రస్టింగ్ లేదు, ఇంజన్ ఇక్కడ ఆయిల్ లీకేజ్ లేదు, పర్ఫెక్ట్గా స్మూత్ ఇంజన్ ఉంది. కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే అన్న డైరెక్ట్గా కాల్ చేయండి. एक बार स्टार्ट कर देता हूँ सर. బండి బీటింగ్ చూసుకోండి. స్క్రూ ఒకటే, ఎటువంటి స్మోక్ లేదు. రాయల్ వేసినాం, బండి మంచిగా ఉంది, కండిషన్లో ఉంది. కావాలనుకుంటే ఎక్కడికంటే అక్కడికి పేపర్లు బండి అన్నీ పంపించడం జరుగుతున్నా. ఫుల్ పేమెంట్ కానీ ₹1 తక్కువ ఉన్న బండి ఇక్కడ నుంచి కదా. ఓకే అనుకున్న వాళ్ళు మాత్రమే ఫోన్ చేయండి. ఇక టైం పాస్ చేసే వాళ్ళు దయచేసి ఫోన్ చేయకండి. మీకు టైం పాస్ చేయాలనుకుంటే పైకి అనుకుంటూ ఉండన్నా. ఇంకా వేరే రీల్స్ వస్తే అవి చూసి టైం పాస్ చేసుకోండి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్.